విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి. ఏపీ రాష్ట్ర బడ్జెట్ తొలిసారి 3,00,000 కోట్లు దాటింది. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపవలసి రావడంతో ఏపీ బడ్జెట్ 3,00,000 కోట్లు దాటింది. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత కల్పించారు. సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్దపీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 ఇచ్చేలా కేటాయింపులు చేశారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది. 1 నుండి 12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ వర్తించనుంది. విద్యార్థుల తల్లుల ఖాతాలలో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 48,000 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అలాగే పాఠశాల విద్యాశాఖ 31,806 కేటాయించింది. ఇక బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయించగా, వైద్య ఆరోగ్య శాఖకు 19,265 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18,848 కోట్లు కేటాయించింది. పురపాలక శాఖకు 13,862 కోట్లు కేటాయించింది. ఇంధన శాఖకు 13,600 కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖకు 11,636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు, రవాణా శాఖకు 8,785 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు 62 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కోసం 300 కోట్లు, హంద్రినీవా ఉత్తరాంధ్ర సృజన స్రవంతి గోదావరి డెల్టా కృష్ణా డెల్టా ప్రాజెక్టులకు 11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6,705 కోట్లు, జల్ జీవన్ మిషన్ కోసం 2,800 కోట్లు, అలాగే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 500 కోట్లు కేటాయించారు. సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో బడ్జెట్ 3,00,000 కోట్ల రూపాయలు దాటింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.